మాధురి సీమంతం ఫంక్షన్ కోసం కౌశికి చీరలతన్ని ఇంటికి చీరలు తీసుకురమ్మని చెప్పి ఉంటుంది. అప్పుడు వైజయంతి వాళ్ళందరూ కూడా చీరలు చూస్తూ ఉంటారు. అప్పుడే శ్రీవల్లి కూడా వచ్చి చీరలు చూస్తూ ఉంటే వైజయంతి శ్రీవల్లి బాధపడేలా "నువ్వు ఆ పాత బట్టలే కట్టుకో" అని చెప్తూ ఉంటుంది. అప్పుడు కేదార్కి చాలా కోపం వస్తుంది. శ్రీవల్లి ఆ బట్టలేమీ కట్టుకోదు, నువ్వు ఆగు శ్రీవల్లి, నువ్వు రేపు కొత్త బట్టలే కట్టుకుంటున్నావు అని కేదార్ గదిలోకి వెళ్తారు. అప్పుడే ధాత్రి కూడా గదిలోకి వస్తుంది. ధాత్రి అది కాదు అని కేదార్ చెప్తూ ఉంటే, కేదార్ నువ్వు నా కోసం కొన్న కొత్త డ్రెస్ని శ్రీవల్లికి ఇవ్వాలనుకుంటున్నావు అంతే కదా, ఇచ్చేసేయ్ దాందేముంది అని ధాత్రి చాలా సంతోషంగా ఇస్తూ ఉంటుంది. ధాత్రి నువ్వేం ఫీల్ అవటం లేదు కదా అని కేదార్ అంటే, నేనెందుకు ఫీల్ అవుతాను కేదార్, తీసుకో అని డ్రెస్ ఇచ్చేస్తుంది. ఆ డ్రెస్ పట్టుకొని ధాత్రి కేదార్ కిందికి వస్తుంటే అప్పుడే వైజయంతి చూడు ఇదిగో ఆ డ్రెస్ వేసుకొని నువ్వు రేపు కళకళలాడిపో అని వైజయంతి వెటకారంగా మాట్లాడుతూ ఉండటంతో అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వస్తారు. మీరిచ్చే ఆ బట్టలేమీ శ్రీవల్లికి అవసరం లేదులేండి పిన్ని అని చెప్తూ, అమ్మ శ్రీవల్లి రేపు మాధురి సీమంతం ఫంక్షన్లో నువ్వు వేసుకోవటానికి మీ అన్న వదిన ఇదిగో నీకు ఈ కొత్త బట్టల్ని ఇస్తున్నాము అని తీసుకోమ్మా తీసుకో అని కేదార్ చాలా ప్రేమ చూపిస్తూ శ్రీవల్లికి ఇస్తూ ఉండటంతో కౌశిక్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిషి వైజయంతి రగిలిపోతూ చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లికి వైజయంతి వాళ్ళు ఇచ్చిన డ్రెస్సుని కేదార్ విసిరిపడేస్తూ, మీరే రేపు ఈ కావాల్సినవి వేసుకొని కట్టుకొని కళకళలాడిపోండి అని ఆ బట్టల్ని వైజయంతి ముఖంపై విసిరి కొట్టేస్తాడు. అలా వాటిని నేలకేసి కొట్టడంతో వైజయంతి నిషి రగిలిపోతూ చూస్తూ ఉంటారు. శ్రీవల్లి కేదార్ ఇచ్చిన డ్రెస్సును చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటే శ్రీవల్లి ఆనందాన్ని చూసి ధాత్రి కౌశికి సంతోషంగా చూస్తూ ఉంటారు.